పెద్ది మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ అండ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన పెద్ది సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు చాలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఈ మూవీతో అసలు రామ్ చరణ్ హిట్ కొట్టాడా, ఈ రివ్యూలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే, ఇన్ని కోట్ల మంది ఉన్న మన ఇండియా నుంచి ఒలింపిక్స్ లో కేవలం 1-2 మెడల్స్ మాత్రమే వస్తున్నాయని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. ఈ టైంలో అకాడమీ ఆఫీసర్ బొమ్మన రాణి గారికి తన వైజాగ్ ట్రిప్ లో మన రామ్ చరణ్ పెద్ది అనే ఒక మల్టీ స్పోర్ట్స్ ప్లేయర్ గురించి తెలుస్తుంది. క్రికెట్, రెస్లింగ్ అండ్ రన్నింగ్ ఈ 3 ఆటల్లో పెద్ది పేరు మారుమోగిపోతుంది. అసలు పెద్ది కోసం తను ఏం తెలుసుకున్నాడు, ఆటలాగే గెలుపు కోసం పెద్ది చేసిన పోరాటం ఏంటి, తన రికగ్నైజేషన్ కోసం తను ఎంత దూరం వెళ్ళాడు అన్నదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, డైరెక్టర్ బుచ్చిబాబు ఎమోషన్స్ ని, థ్రిల్లింగ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ని చాలా బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేశాడు. కోర్ ఎమోషనల్ పాయింట్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా మూవీని బాగా డ్రైవ్ చేశాడు. అసలు ఈ మూవీలో రామ్ చరణ్ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కుస్తీ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫిజికల్ గా చాలా కష్టపడ్డాడు. క్రికెట్ లో కూలీగా తన యాటిట్యూడ్ అండ్ రన్నింగ్ ఎపిసోడ్స్ లో ఉండే ఎమోషనల్ ట్విస్ట్, ఈ 3 వేరియేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ ఒప్పుకోవడం ప్యూర్లీ రామ్ చరణ్ కట్స్ అనే చెప్పాలి. ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ ఇంప్రెస్ చేసే క్యారెక్టర్ జగపతి బాబు గారిదే. అప్పల సూరిగా ఆయన యాక్టింగ్ పీక్స్. తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జాన్వీ కపూర్ జస్ట్ గ్లామర్ కోసం అన్నట్టే కాకుండా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. శివరాజ్ కుమార్ గారు అండ్ మిర్జాపూర్ ఫేమ్ దివ్యాండు శర్మ కూడా వాళ్ళ రోల్స్ లో చాలా బాగా సాలిడ్ గా చేశారు. అండ్ ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మూవీ టీమ్ ఇంటర్వ్యూస్ లో చెప్పిన రేంజ్ లో సినిమా పెద్దగా ఏం లేదు, జస్ట్ యావరేజ్ గా ఉంది. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం స్లైట్ గా డిసప్పాయింట్ అవుతారు. ఈ మధ్య చాలా మూవీస్ లో రికగ్నైజేషన్ అనే ఫ్యాక్టర్ కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది. చాలా సీన్స్ లో లిప్సింగ్ కుదరలేదు. తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ మిస్ అయ్యి నేచురాలిటీ పోయింది. అలాగే కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఈ విషయంలో కూడా ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. టెక్నికల్ గా మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. 3 ఆటలకి తగ్గట్టు ప్రొడక్షన్ డిజైన్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కానీ మేజర్ హైలైట్ మాత్రం ఏఆర్ రెహమాన్. ఈ మూవీకి ఆయన 100% జస్టిస్ చేశారు. బీజిఎం అండ్ బిట్ సాంగ్స్ తో మూవీని ఎక్కడికో తీసుకెళ్లారు. రత్నవేలు గారి కెమెరా వర్క్ టాప్ నాచ్. నవీన్ నూలి ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉంది. రన్ టైం పెద్దదైనా కూడా చాలా సర్ప్రైజింగ్ ట్రాన్సిషన్స్ తో ఎక్కడా లాగ్ అనిపించకుండా కట్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే పెద్ది ఒక మూవింగ్ అండ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. రామ్ చరణ్ పడిన కష్టం, తన 3 వేరియేషన్స్, జగపతి బాబు గారి యాక్టింగ్ అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ఈ ఎలిమెంట్స్ అన్నిటి కోసం థియేటర్ లో తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్న సాలిడ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ బ్లాక్స్ వాటిని కవర్ చేస్తాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3. ఇది పెద్ది మూవీ రివ్యూ. మీరు ఆల్రెడీ పెద్ది సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.